ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 17వ అధ్యాయము. 14,000 మంది రాక్షసులను శ్రీరాముడు ఒక్కడే సంహరించాడు. దూషణుడు ఆగ్రహంతో ఒక పరిగెను పట్టుకొని రాముడి మీదకొచ్చాడు. అప్పుడు రాముడు వాడి 2 చేతులు నరికి ఒక్క దెబ్బ కొట్టగా ఏనుగు పడిపోయినట్లు నేల మీద పడి మరణించాడు. ఇక యుద్ధరంగంలో కరుడు, త్రిశర్కుడు మాత్రమే మిగిలారు. కరుడి ఆజ్ఞ మేరకు త్రిశర్కుడు యుద్ధానికి వచ్చి రాముడి చేతిలో మరణించాడు. అప్పుడు కరుడు రాముడితో భయంకరమైన యుద్ధం చేశాడు. రాముడు వింటినారిలో బాణం తొడుగుతుంటే కరుడు అపారమైన వేగంతో తన రథంలో వచ్చి రాముడి పిడికిల మీద కొట్టాడు. ఆ దెబ్బకు వింటినారి తెగిపోయి ధనస్సు విరిగిపోయింది. అప్పుడతడు రాముడి గుండెల మీద బాణాలతో కొట్టగా రాముడి గుండెల నుంచి రక్తం కారింది. అప్పుడు రాముడు పక్కనే ఉన్న అగస్త్య మహర్షి ప్రసాదమైన విష్ణుధనస్సు తీసుకొని కరుడితో ఇలా అన్నాడు: వాడు 3 లోకాలను పరిపాలించగల సమర్థుడైన పాపకర్మలను చేస్తున్నవాడు మాత్రం బ్రతకడు. లోకానికి విరుద్ధమైన పనులు చేస్తూ బ్రతికేవాడికి కొంతకాలం లోకం తలవంచి ఉండవచ్చు. కానీ వాళ్ళకి ఒక్కసారి అవకాశం వస్తే 10 మందిలో ఒక్కతే వెళ్ళిపోతున్న పాము కనపడితే అందరూ కర్రలతో కొట్టి చంపినట్లు అందరూ కలిసి అటువంటి వాడిని చంపేస్తారు. ఎక్కడో పన్నశాలలో కూర్చొని తపస్సు చేసుకునే ఋషుల మీద నీకెందుకు ఆగ్రహము? వాళ్ళనెందుకు బాధ పెట్టావు? వాళ్లను బాధపెట్టిన ఫలితం నువ్విప్పుడు అనుభవిస్తావు. ఏ ఋతువులో ఈ పువ్వు పుయ్యాలో ఆ ఋతువులో ఆ పువ్వు పూస్తుంది. అలా పాపం యొక్క ఫలితాన్ని ఎప్పుడివ్వాలో పరమేశ్వరుడికి తెలుసు. ఆయన ఇవ్వటం సిద్ధం చేసినప్పుడు ఆ ఫలాన్ని అనుభవించాలి. ఏ భూమిని నువ్వింతకాలం బాధ పెట్టావో ఆ భూమి ఈనాడు నీ ఒంట్లో నుంచి కారే నెత్తురు తాగుతుంది. నువ్వింతకాలం చేసిన పాపాలకు ఫలితంగా నీ కుత్తుక తీస్తున్నా అన్నాడు. ఆ మాటలకు ఆగ్రహించిన కరుడు యమపాసం లాంటి ఒక అద్భుతమైన గదను రాముడి మీదకు వేశాడు. ఆ గద దారిలో అడ్డొచ్చిన చెట్లను కాల్చుకుంటూ రాముడి మీదకు దూసుకొచ్చింది. అప్పుడు రాముడు ఏకకాలంలో కొన్ని బాణాలు ప్రయోగించగా ఆ గద మార్గమధ్యంలో తుత్తేనెలైపోయింది. తరువాత రాముడు వేసిన బాణాలకు ఆ కరుడి ధ్వజము, గుర్రాలు, సారథి పడిపోయాయి. ఆ బాణాలు కరుడి గుండెల్లో దిగేసరికి ఆయన గుండెల్లో నుంచి నెత్తురు ఏరులే ప్రవహించింది. ఇక తాను చనిపోతానన్న ఆక్రోశంతో అక్కడ ఉన్న ఒక పెద్ద సాలవృక్షం పెరికించి దాన్ని రాముడి మీద వెయ్యబోగా రాముడు ఆ చెట్టును బాణాలతో ముక్కలు చేశాడు. ఆయన బాణం పెట్టి కొట్టగానే కరుడు భూమి మీద పడి మరణించాడు. రాముడు 14,000 మంది రాక్షసులను 1 గంట 12 నిమిషాలలో సంహరించాడు. ఆయన తిరిగి వెనక్కి వస్తుంటే పైనుంచి పుష్పవృష్టి కురిసింది. అక్కడున్న ఋషులందరూ ఎంతో సంతోషించారు. అప్పటిదాకా ఏం జరుగుతుందో అని కంగారుపడి చూస్తున్న సీతమ్మ ఒక్కసారి పరుగున వచ్చి రాముడిని కౌగిలించుకుంది. అన్నయ్య చేసిన శత్రు సంహారానికి లక్ష్మణుడు పొంగిపోయాడు. అప్పుడు వాళ్ళందరూ ఆనందంగా పర్ణశాలకు వెళ్ళిపోయారు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 17వ అధ్యాయం సంపూర్ణం.